So you already know what is this video about. What is there inside? So before getting into this video, I will share some footage, last month footage. Swapna, please share that footage. Finally, I am going to unbox this. Finally, I have my Dyson Airwrap multi styler. అప్పుడు నేను చాలా మస్త్ ఎక్సైటెడ్ ఉండే, బట్ ఆఫ్టర్ దట్ నేను అనుకున్నదే జరిగింది. సో బ్యాక్గ్రౌండ్లో చాలా స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్, ఈ ప్రోడక్ట్ మార్కెట్లో రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ వాంటెడ్ టు బై, బట్ అప్పుడు ఐ థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెయిర్కి కోమ్ సరిగా చేయను. లైక్ ఐఎమ్ సీరియస్, ఐఎమ్ నాట్ జోకింగ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే థింక్ దాట్ నేను హెయిర్ కేర్ తీసుకుంటా చాలా అని అనుకుంటారు, బట్ నో నాట్ ఎట్ ఆల్. అందుకే నేను ఎక్కువ అందరూ నాకు హెయిర్ కేర్ రొటీన్ షేర్ చెయ్యి, అది చెయ్యి అని డిఎమ్స్ చేస్తుంటారు. దిస్ ఇస్ ద రీజన్. అందుకే నేను షేర్ చేయలేకపోతా, బికాజ్ నాకేం ప్రాపర్ రొటీన్ అట్లా ఏం లేదు, అందరు చేసేదే చేస్తా. సో మార్కెట్లో ఈ ప్రోడక్ట్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు నాకు కొనాలని ఉండే అనమాట. ఎప్పుడు రిలీజ్ అయింది? 2 years బ్యాకా, 3 years బ్యాకా, ఐ డోంట్ రిమెంబర్. బట్ రిలీజ్ అయినప్పుడు మాత్రం నాకు నిజంగా కొనుక్కోవాలని ఉండే. బట్ అప్పుడు ఆలోచించిన, లైక్ సీరియస్లీ యూ వాంట్ టు బై ఆర్ నాట్, బికాస్ నాకు ర్యాండమ్గా కొనుక్కొని పెట్టుకోవాలని లేకుండా, బికాస్ ఐ నో అబౌట్ మీ, నా గురించి నాకు తెలుసు దాట్ ఐ డోంట్ కోమ్ మై హెయిర్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్, ఐ డోంట్ నో హౌ టు యూజ్ దీస్ టూల్స్. నాకు అంత ఓపిక ఉండదు, పేషెన్స్ ఉండదు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్, నాకు హెయిర్కి ఎనీథింగ్ హీట్ థింగ్స్ అట్లాంటివి నాకు యూజ్ చేయబుద్ధి కాదు. లిటరలీ నా ఎంటైర్ లైఫ్లో నేను 2 or 3 times స్ట్రైట్నర్ వాడిన ఉంటా నేను. అది కూడా లైక్ ఎందుకంటే కర్ల్స్ చేయడానికి అని చెప్పి స్ట్రైట్నర్ వాడినా నేను. ఐ లవ్ కర్లీ హెయిర్. మళ్ళీ అందరికి ఇంతే అనమాట. స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్ ఇష్టం, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ హెయిర్ ఇష్టం. సో నాకు అటు ఇటు కాకుండా పైనుంచి మొత్తం స్ట్రైట్ ఉండాలి, కింద మొత్తం కర్ల్స్ ఉండాలి. దట్స్ హౌ ఐ లైక్. అండ్ అట్లా నాకు బాగా సెట్ అవుతుంది నా హెయిర్కి. అండ్ సో ఐ థాట్ నేను వాడను, నాకు నచ్చదు. అండ్ ఓన్లీ ఎప్పుడన్నా స్పాకి వెళ్తాం కదా, స్పాకి వెళ్ళినప్పుడు మంచిగా హెయిర్ మసాజ్ చేయించుకొని మంచిగా హెయిర్ స్పాకి వెళ్ళినప్పుడు మాత్రమే వాట్ ఎవర్ దే డూ ఐ యాక్సెప్ట్. ఓకే, వాళ్ళకి తెలుసు కదా, లెట్ దెమ్ డూ అన్నట్టు వదిలేస్తా, అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ నా ఓన్గా నేను ఇంట్లో ఎలాంటి టూల్స్ వాడను, ఏం వాడను. అండ్ ఐ యూజ్ డ్రయర్ ఆల్మోస్ట్ 2 years అవుతుంది. నేను డ్రయర్ కూడా వాడి, హెయిర్ డ్రయర్ కూడా వాడి, ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ అంత ఎమర్జెన్సీ ఏమి ఉండదు, ఇంట్లోనే ఉంటా కాబట్టి మ్యాక్సిమం ఇగో ఫ్యాన్ కింద కూర్చుంటా, లేకపోతే బయట ఎండలో కూర్చుంటా. సో అట్లా డ్రై అయిపోతుంది. అండ్ నాకు అంతసేపు డ్రయర్ పట్టుకొని వెయిట్ చేయాలి, మొత్తం డ్రై చేసే అంత ఓపిక నాకు లేదు. అండ్ ఐ డోంట్ నో, కొంతమందికి నాది లైక్ లిటరలీ కరెక్ట్ నా హిప్స్, లైక్ బ్యాక్ హిప్స్ వరకు వస్తుంది నా హెయిర్. ఇప్పుడు నేను రీసెంట్గా లైక్ లాస్ట్ ఇయర్ నా బర్త్డే టైంలో కట్ చేసిండే నేను హెయిర్. దాని తర్వాత ఆల్మోస్ట్ లైక్ జూలై వస్తే 1 year అయితే, నౌ వీఆర్ ఇన్ June. సో బాగానే ఇంత ఇంచ్ పెరిగింది. అండ్ నాకన్నా లాంగ్ హెయిర్ ఉంటుంది చాలా మందికి. ఐ డోంట్ నో అసలు వాళ్ళు ఎట్లా కేర్ తీసుకుంటారో, అంత ఓపిక ఎట్లుంటుంది. ఆయిల్ అప్లై చేసి, కోమ్ చేసి, ఓ మై గాడ్, ఐఎమ్ నాట్ లయింగ్. సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ నాకు బాయ్ కట్ అంటే చాలా ఇష్టం. లైక్ ఫుల్ సైడ్ కంట మిలిటరీ కటింగ్ అంతా చేయించుకొని మధ్యలో మాత్రం అట్లా నాకు చాలా ఇష్టం. బట్ యూనో అసలే మ్యాక్సిమం నేను టామ్ బాయ్ లాగానే ఉంటా. మ్యాక్సిమం టీషర్ట్స్ వేసుకొని, బ్యాగీ ప్యాంట్స్ వేసుకొని, లేకపోతే స్పోర్ట్స్ వేర్ వేసుకొని, స్నీకర్స్లో మ్యాక్సిమం అట్లనే ఉంటాయి. అట్లీస్ట్ ఈ జుట్టు వల్లనన్నా నేను ఒక
అమ్మాయిలాగానే నాకు అనిపిస్తా అని చెప్పి మెయింటైన్ చేస్తున్నా, లేకపోతే ఎప్పుడో చాప్ చేసేస్తుండే. అండ్ యూ గైస్ డోంట్ నో, ఆల్మోస్ట్ లైక్ నేను 10th క్లాస్ వరకు నా హెయిర్ ఇక్కడ వరకే ఉంటుండే, లైక్ ఇక్కడ వరకు. యా, పోనీటైల్ వేసుకుంటే ఇక్కడ వరకు వస్తుండే. సో యా, అట్లా నాకు ఇష్టం, కొంచెం లెస్ మెయింటెనెన్స్ ఉంటుండే ఎక్కువ. అండ్ ఎనీవేస్ అవన్నీ పక్కన పెట్టేస్తే, యా వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ కొంతమందికి చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది, నాకన్నా లాంగ్ హెయిర్ ఉంటుంది. ఐ డోంట్ నో హౌ దే టేక్ కేర్ ఆఫ్ దాట్. అండ్ బట్ ఎనీవేస్, సో ఐ నో దట్ నా గురించి నాకు తెలుసు దట్ నేను ఎక్కువ యూజ్ చేయను, నాకు అవసరమా అని చెప్పి లైట్ తీసుకున్నా. అండ్ అవుట్ ఆఫ్ నో వేర్ సడన్లీ ఇన్ దిస్ ఇయర్ 2024లో ఐ ఫెల్ లైక్ కొంచెం హెయిర్ కేర్ తీసుకుందాం, హెయిర్ కొంచెం మెయింటైన్ చేస్తాం. అండ్ స్ట్రైట్ హెయిర్, లేకపోతే మ్యాక్సిమం నేను స్ట్రైట్ హెయిర్ ఇట్లానే వదిలేసుకొని తిరుగుతా, లేకపోతే బన్ పెట్టుకొని తిరుగుతా పైన, ఆర్ ఎల్స్ యోగా క్లాస్కి వెళ్తే అల్లుకుంటా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ హెయిర్ స్టైల్ తెలియదు నాకు, ఏం తెలియదు. బట్ ఐ ఫెల్ లైక్ నాకు కర్లీ హెయిర్ మెయింటైన్ చేయాలని ఉంది. అండ్ కొంచెం సీరియస్లీ అందుకున్నానా నేను? నో. ఒకరోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన నేను, అండ్ ర్యాండమ్గా ఈ డైసన్ది ప్రోడక్ట్ కనిపించింది. అండ్ నేను అది బెస్ట్ బైలో వెళ్ళి చూస్తేనేమో అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే. ఆ ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూసినందుకు నాకు ఎవ్రీ టైం నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఎవ్రీ 5 పోస్ట్ తర్వాత యాడ్ వస్తుంది, మళ్ళీ ఎవ్రీ 5 స్టోరీస్ తర్వాత యాడ్ వస్తుంది. వచ్చిన ప్రతిసారి నేను క్లిక్ చేసి స్క్రోల్ చేస్తూ అట్లా యాడ్స్ వస్తుండే. అండ్ అలా 10 times యాడ్స్ ఓపెన్ చేస్తుండే ఆల్మోస్ట్ అట్లా 10 times జరిగింది. అండ్ ఫైనలీ one fine day decided that I'm gonna buy this product. And then I opened the website Dysonది. ఫాస్ట్గా నాకు కావాల్సిన సెలెక్ట్ చేసుకున్నా అండ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన. దెన్ ఐ డోంట్ అండర్స్టాండ్, లైక్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ యాక్సెప్ట్ చేస్తా లేకుండే, సమ్ ఇష్యూ ఉండే, అండ్ మళ్ళీ ఇగ్నోర్ చేసేసిన. ఐ థాట్ లైక్ ఓకే, అసలు ఇది నీకు కానే కాదు, నువ్వు లైక్ యూ ఆర్ గోయింగ్ టు వేస్ట్ మనీ, నువ్వు ఎలాగో యూజ్ చేయవని చెప్పేసి లైట్ తీసుకున్నా. బట్ మళ్ళీ అలాగే యాడ్స్ వస్తున్నాయి. అలా ఒక 2-3 days తర్వాత మళ్ళీ నేను ఆర్డర్ పెడదామని చెప్పి వెళ్ళి చూస్తేనేమో నాకు కావాల్సిన కలర్ లేకుండే. ఐ గెస్ 3 కలర్స్ ఉన్నాయి, లైక్ 3 కలర్స్ ఉన్నాయి ఈ మల్టీ స్టైలర్లో. నాకు ఇదే వాట్ కలర్ ఈజ్ దిస్, లైక్ పీచ్ రోజ్ గోల్డ్, నాకు ఇదే రోజ్ గోల్డ్ కలర్ కావాల్సి ఉండే. అండ్ అవుట్ ఆఫ్ స్టాక్. అట్లా 1 month 2 months వరకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే. అండ్ నేను నా జీమెయిల్ ఇచ్చిన లైక్ వచ్చినప్పుడు నోటిఫై చేయమని చెప్పి అట్లా నోటిఫై చేస్తుండే. నేను నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను చూసుకోకపోతుండే, కొన్నిసార్లు చూసినప్పుడు ఇమీడియట్గా వెళ్ళి చెక్ చేస్తే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుండే. సో అట్లా చాలాసార్లు జరిగింది. అండ్ ఫైనలీ ఒకరోజు నైట్ 1 or 2 AM అవుతుండే. ఐ వాజ్ సో సాడ్ యాక్చువల్లీ. ఐ గాట్ దిస్ నోటిఫికేషన్ ఫ్రమ్ డైసన్ దట్ ఇట్స్ అవైలబుల్ అని. అండ్ దెన్ ఇమ్మీడియట్గా నేను ఆ రాత్రి లేచి నా క్రెడిట్ కార్డ్ ఎక్కడుంటే అక్కడ వెతుక్కొని తీసేసుకొని దెన్ ఐ గివ్ ఆల్ ద డీటెయిల్స్. దెన్ ఫైనలీ ఆర్డర్ అయిపోయింది. అండ్ దెన్ 4-5 business daysలో పంపిస్తామన్నారు, చూస్తేనేమో రాదు. 1 week అయింది. సమ్ ఇష్యూస్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఫైనలీ 1 month తర్వాత డెలివరీ చేసారు. దే సెండ్ మీ దిస్. ఇది కూడా క్యూట్ ఉంది. బట్ సో ఫస్ట్ నాకు ఇది పంపించారు. ఇది వచ్చిన 30 days తర్వాత నాకు హెయిర్ స్టైలర్ వచ్చింది. బట్ ఎనీవేస్ అది కాదు మ్యాటర్ ఇక్కడ. సో ఫైనలీ ఐ హ్యావ్ మై డైసన్ మల్టీ స్టైలర్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇది వచ్చి 1 month అవుతుంది. 1 monthలో నేను ఒక్కసారి ట్రై చేసిన, అది కూడా ఎట్లాంటి హీట్ ప్రొటెక్షన్ అట్లాంటివి ఏం పెట్టకుండా వాడినా. అండ్ సో బ్యాక్గ్రౌండ్లో ఇంత జరిగిందనమాట. ఇది నా దగ్గర రీచ్ అవ్వడానికి, అండ్ రీచ్ అయిన తర్వాత నేను ఒక్కరోజు మాత్రమే ఎగ్జైటెడ్ ఉండే. దాని తర్వాత అసలు ఒక్కసారి వాడినా, అది కూడా జస్ట్ ఇక్కడ ఫ్రంట్ ట్రై చేసిన. అండ్ దాని తర్వాత నో వితౌట్ హీట్ ప్రొటెక్షన్ ట్రై చేసిన నేను. అండ్ ఐ ఫెల్ దట్ నో స్వప్న, డోంట్ డూ దిస్, నీకు తెలియకపోతే గమ్మునుండు, అన్ని తెలుసుకొని కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత స్టార్ట్ యూజింగ్ అని చెప్పి అట్లా పక్కన పెట్టేసిన. ఆల్మోస్ట్ లైక్ 1 month అవుతుంది, 1 month అవుతుంది యూజ్ చేయక, ఒకసారి యూజ్ చేసిన అంతే. ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ దిస్ కలర్ అయితే ఎంత క్యూట్ అండ్ ప్రెటీ ఉందంటే, లైక్ ఇదే కలర్ కావాలని చెప్పి వెయిట్ చేసి కొనుక్కున్నా నేను. ఫైనల్గా దొరికింది నాకు ఈ కలర్. అండ్ ఐ విల్ షో యూ గైస్. సో దిస్ ఇస్ ద బాక్స్. దీని మీద అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, బట్ మనం ఏం చదవలేదు. దిస్ ఇస్ ద బాక్స్. యూ సీ డైసన్ అని ఉంటుంది. అండ్ దెన్ సో ఫస్ట్ థింగ్ ఈస్ ఓకే, సో ఇందులో ఏమేమి ఉంటాయో చూపిస్తాం.
అండ్ దెన్ వి బ్యారల్స్ ఉన్నాయి బేసిక్గా. ఒకటేమో ఫ్యాట్, really cute. I don't know actually. Wow. అయితే అండ్ యూ కెనాట్ డిటాచ్ దిస్. వైర్ మాత్రం చాలా పెద్దగా ఉంది. యా, దిస్ ద ప్లగ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. అడాప్టర్ వాట్ ఎవర్. సి లుక్ ఎట్ ద వైర్ మాత్రం చాలా లాంగ్ ఉంది. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ దిస్ డ్రయర్. దిస్ ఇస్ ద డ్రయర్. ఇది టర్న్ చేసుకోవచ్చు. యూ కెన్ డ్రై ఫ్రమ్ హియర్. ఒకవేళ దీంతో స్ట్రైట్నింగ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటే ఎట్లా పెట్టుకుంటా. వెన్ ఐ యాక్చువల్లీ లెర్న్ ఎవ్రీథింగ్, నాకు ఎప్పుడైతే కంఫర్టబుల్గా యూజ్ చేయగలుగుతానో దెన్ ఐ విల్ రికార్డ్ ఏ వీడియో అండ్ ఐ షో యూ గైస్. ప్రజెంట్గా అయితే ఐమ్ స్టిల్ ప్రాక్టీసింగ్. సెకండ్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ దిస్ లాంగ్ బ్యారల్. మనం ఇట్లా ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట. అవుట్ సైడ్ అయితే అవుట్ సైడ్, ఇన్సైడ్ అయితే ఇన్సైడ్, ఎట్లా కావాలనుకుంటే అట్లా కర్ల్స్ you can turn this. And we have 2 barrels. ఇవి రెండు కర్లింగ్ కోసం. ఇది సో దిస్ ఇస్ 3 centimeters and this is 4 centimeters. ఇదైతే ఇంతవరకు నేను ట్రై కూడా చేయలేదు. ఐ హ్యావ్ టు ట్రై. సో వీ హ్యావ్ దిస్ 2 స్మూతింగ్ బ్రష్. నేనైతే ఇది ట్రై చేసిన. సో ఇది కొంచెం సాఫ్ట్ వస్తుంది, బట్ యూనో జస్ట్ పైన ట్రై చేసిన. అండ్ వాల్యూమైజింగ్ బ్రష్, దిస్ ఇస్ మై ఫేవరెట్. సో బేసిక్గా నేను ఈ రెండిటి కోసం కొనుక్కున్నా బికాస్ ఐ లవ్ బ్లో డ్రై. నాకు నార్మల్గా చేసుకోవడం రాదు. అండ్ యునో ఫ్రంట్ సైడ్, వాట్ ఈస్ దట్ వర్డ్? I keep forgetting things. So yeah, brush is really good. And like yeah, like just 5 minutes లో నేను మొత్తం బ్రష్ చేసేస్తా. ఇంతకుముందు అయితే నాకు చాలా టైం పడుతుండే, బట్ దిస్ ఈజ్ రియలీ గుడ్. అండ్ ఇది ఎంత హెవీ ఉంటుంది మెటల్, బట్ పైన మొత్తం చాలా లైట్ ఉంటుంది, ఇక్కడ మొత్తం హెవీ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ రియలీ నైస్ బ్రష్. అండ్ ఇది ఫ్రీగా వచ్చింది బేసిక్గా, నేనేం కొనుక్కోలేదు. ఇది ఆర్డర్ పెడితే ఇది కూడా ఫ్రీగా వచ్చింది. ఐ డోంట్ నో అందరికి వచ్చిందో లేదో, నాకు మాత్రం వచ్చింది. సో యా, ఓ మై గాడ్. ఫైనలీ కొనాలవుద్దా అని ఫైనలీ కొనేసిన నేను. అండ్ ఈ డైసన్ కొనక ముందు ఐ యూస్ టు యూజ్ ది హీట్లెస్ కర్లర్. సో దిస్ ఇస్ హీట్లెస్ కర్లర్, చాలా మందికి ఆల్రెడీ తెలుసు. అండ్ దిస్ విల్ డూ సేమ్ జాబ్. లైక్ అది అంత $650 అనుకుంటా ఇది. సో అంతగానం అఫోర్డ్ చేయలేకపోతే, లైక్ అరౌండ్ ఇండియన్ కరెన్సీలో 40,000 45,000, ఐ డోంట్ నో, 40,000 వాట్ ఎవర్. సో దానికి బదులు దిస్ వన్ యూ కెన్ బై ఫర్ 1,000 rupees ఆర్ $10 or $20. లైక్ మంత్లీ వన్స్ అట్లా నాకు ఎప్పుడైతే కర్లీ హెయిర్ కావాలి అని అనిపించినప్పుడు ఐ యూస్ టు యూజ్ దిస్. యాక్చువల్లీ వెయిట్, సో లిల్లీ సిల్క్ అని ఒక బ్రాండ్ ఉంటుంది. నేను ర్యాండమ్గా దొరికింది, నేను వెళ్ళిన ఓపెన్ చేసిన చూసిన. సో హీట్లెస్ కర్లర్ విత్ దిస్ యునో సాటన్ పిలో కేస్ అండ్ 2 ties and then hair cap satin ఇది కూడా. ఈ 4 థింగ్స్కి నేను $60 పెట్టిన. ఐ వాజ్ సో స్టూపిడ్. అది నాకు డెలివరీ అయిపోయిన తర్వాత నేను ఒకసారి వాడిన తర్వాత దెన్ ఐ చెక్డ్ ఆన్ ఇన్ అమెజాన్లో చాలా ఉన్నాయి. లిటరలీ $10కి $20కి చాలా ఉన్నాయి. బట్ ఐ వాజ్ సో స్టూపిడ్. యూ గైస్ కెన్ గో చెక్ ఆన్ అమెజాన్ అండ్ అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే బెటర్. బట్ ఓన్లీ ఇరిటేటింగ్ పార్ట్ ఏంటంటే ఇట్లా పెట్టుకుంటాం కదా,
ఇలా పెట్టుకుంటాం కదా, నైట్ పడుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. లైక్ సైడ్కి, నేను ఎక్కువ సైడ్కి పడుకుంటాను, దానివల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుండే. అండ్ నైట్ అంతా పెట్టుకుంటే మార్నింగ్ కల్లా కర్ల్స్ మంచిగా అనిపిస్తుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ నేను ఎక్కువ ఈ హెయిర్ స్ప్రేస్ ఇవన్నీ వాడలేదు కాబట్టి కొంచెం తక్కువసేపే ఉంటుండే. అండ్ కొంతమంది లైక్ హెయిర్ స్ప్రేస్ వాడతారు లైక్ మ్యాక్సిమం 24 hours ఉండడానికి అని చెప్పి. బట్ ఐ డోంట్ నో వాళ్ళు ఎంత నిజం చెప్తారో, బట్ నాకైతే అట్లా అసలు వర్కౌటే కాదు. మ్యాక్సిమం 2-3 hours నాకు కర్ల్స్ వెళ్ళిపోతాయి, తర్వాత ఇగో ఇట్లా ఉంటాయి. సో వన్ మోర్ థింగ్, దిస్ ఈస్ ద హీట్ ప్రొటెక్టర్ ఐ బాట్. సో యా, యాక్చువల్లీ ఐ హ్యావ్ నెవర్ ఎవర్ యూజ్ దిస్ వన్. లైక్ మొత్తం హెయిర్ మొత్తం ఇందులో పెట్టేసి పడుకోవాలి ఇది పెట్టుకున్న తర్వాత. బట్ యా, మేబీ వన్ డే ఐల్ ట్రై దిస్ లెస్ కర్లర్ వర్సెస్ డైజన్. అప్పుడు కంపల్సరీ ఐల్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ గైస్. నౌ టైమ్ టు గో. బాయ్, see you again. See you again in next vlog. Bye bye.